పలాస నియోజకవర్గంలో పెదంచ గ్రామంలో గత కొద్ది రోజులుగా దివ్యాంగురాలిపై జరిగిన ఈరోజు సాక్షి మీడియాలో పలాసలోని ఒక దివ్యాంగురాలుపై అత్యాచారం, గర్భవతి అనే కథనాలపైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘాటుగా స్పందించారు. ఈ కథనానికి కారణం ఒక టీడీపీ కార్యకర్త అని సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్న పై విషయం జరిగి వారం రోజులైంది అని ఆ దివ్యాంగురాలిని గర్భవతి చేసిన వ్యక్తి మాజీ తెలుగుదేశం జడ్పీటీసీ తమ్ముడు అని రాశారు. సిగ్గుపడాలని సాక్షి మీడియా 2024 ఇప్పటికే 10 సంవత్సరాల క్రితం తెలుగుదేశం నుండి వైసీపీకి వలస వెళ్లిన ఆ మాజీ జడ్పీటీసీ 2019లో కూడా వైసీపీలోనే ఉంటూ 2019లో కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన భార్యకు సముచిత స్థానం కల్పించిన వైసీపీ పార్టీ ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఎప్పటిలాగే సిగ్గుపడకుండా తెలుగుదేశం మీద నిందలు వేయడం ఎంత హాస్యాస్పదంగా ఉందో సాక్షి పేపర్ని యాక్సి పత్రిక అని అందరూ ఎందుకంటారో కారణం ఇదే. ఈరోజు ఆ వార్త రాసిన వ్యక్తి ఎవరో గాని నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తిని నిరూపిస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధం. ఎందుకండి మీ బ్రతుకులు బాబాయి గొడ్డలి పోటీని గుండెపోటు రాయించిన సాక్షి మీడియాకి ఈరోజు వైసీపీ కార్యకర్త చేసిన దానిని టీడీపీ కార్యకర్త మీద పెట్టడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలా చేసిన వ్యక్తి ఎవరో, ఏ పార్టీ వ్యక్తి అని. అయినా కూడా ప్రజల్ని అబద్ధాలతో ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అబద్ధాలతోనే పుట్టిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ అని అదే అబద్ధాలతో ప్రజల్లోకి వెళుతూ రోజు రోజుకు తన స్థానం కోల్పోతుంది. పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం గౌతు కుటుంబం పరిపాలించినంత కాలం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఒక మహిళగా మాటిస్తున్న ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా వారికి శిక్ష పడుతుంది. అగత్యం చేసిన వ్యక్తిని 2 రోజుల క్రితం పోలీసులు గుర్తించారని, ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేస్తోంది. సిగ్గు శరం వదిలేసి ఇలాంటి తప్పుడు వార్తలు వ్రాస్తూ ప్రజల ముందుకు రావద్దని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి మీడియాలో పలాసలోని ఒక దివ్యాంగురాలిపై అత్యాచారం, గర్భవతిని చేశారు. దానికి కారణం ఒక టీడీపీ కార్యకర్త అని సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా అసత్యపు వార్తలు ప్రచురం చేస్తున్న మీడియాలో యాక్షి మీడియా గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఆ విషయం జరిగి వారం రోజులైంది. ఆ దివ్యాంగురాలని గర్భవతిని చేసిన వ్యక్తి మాజీ తెలుగుదేశం జడ్పీటీసీ బంధువు అని రాశారు. సిగ్గుపడాలండి సాక్షి. 2014 అంటే ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం తెలుగుదేశం నుండి వైసీపీకి వెళ్ళిపోయిన ఆ మాజీ జడ్పీటీసీ 2019లో కూడా వైసీపీలోనే ఉంటూ 2019లో కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన భార్యకి సముచిత స్థానం కల్పించిన వైసీపీ పార్టీ ఈరోజు ప్రజల ముందుకొచ్చి ఎప్పటిలాగే సిగ్గుపడకుండా తెలుగుదేశం మీద నిందలు మాపడం ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియజేయాలి. సాక్షి పేపర్ని యాక్షి పత్రిక అని అందరూ ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ఆ వార్త రాసిన ఆ వ్యక్తి, రాయించిన వ్యక్తి ఎవరో కానీ నిజంగా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిరూపిస్తే ఇక్కడికి వచ్చి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తానండి, కాళ్ళు పట్టుకొని. మరి ఎందుకండి ఈ బ్రతుకులు? బాబాయి గొడ్డలి పోటీని గుండెపోటుగా మార్చి రాయించిన సాక్షి మీడియాకి ఈరోజు వైసీపీ కార్యకర్త చేసిన దాన్ని టీడీపీ కార్యకర్త మీద పెట్టడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు. కానీ ఎన్ని రోజులు ఇలాగా విలువలు, సంస్కారం అన్నీ వదిలేసి ఏది జరిగినా ఇంత పచ్చి అబద్ధాలుగా పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ చేసిన వ్యక్తి ఏ పార్టీ వ్యక్తియో. అయినా కూడా ప్రజల్ని అబద్ధాలతో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా అబద్ధాలతోనే పుట్టిన ఈ సాక్షి పత్రిక, సాక్షి మీడియా అదే అబద్ధాలతో
ప్రజల్లోకి వెళ్తూ రోజు రోజుకి నీచాతి నీచంగా తన స్థానం కోల్పోతుంది. ప్రతి ఒక్కరికి మనవి, ఇంతకుముందు చెప్పినట్లే పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గౌతు కుటుంబం పరిపాలించే కాలం ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు. ఒక మహిళగా మాట ఇస్తున్నాను. ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఆ అగాత్యం చేసిన వ్యక్తిని 2 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన రిమాండ్లో తీసుకోవడం కూడా జరిగింది. ఎవరు చేసినా అలా ఒక మహిళ శాసనసభ్యురాలిగా ఆ దివ్యాంగురాలపై జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఎంతటి వాళ్ళైనా సరే చట్టం తన పని తను చేసుకుంటూ వాళ్ళ సిగ్గు శరం వదిలేసి ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజల ముందుకు రావద్దని సాక్షి మీడియాకి చెబుతూ, పలాసలో ఏదో జరిగిందని ఫోన్లు చేసి అడుగుతున్న ప్రతి ఒక్క అభిమానులకు కూడా అలాంటిది ఏది పలాసలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరు చేయరని మీకు మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష.